నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈరోజు షోల్డర్ ఆర్థోస్కోపీ సర్జరీ ఎప్పుడెప్పుడు చేస్తాము, ఏ కండిషన్స్లో చేస్తామో డిస్కస్ చేద్దాం. షోల్డర్ ఆర్థోస్కోపీ అనేది కీ హోల్ సర్జరీ. ఈ షోల్డర్ చుట్టూ ఒక 2-3 చిన్న కీ హోల్స్ చేసి దాని త్రూ మనకు షోల్డర్లో ఉన్న ప్రాబ్లమ్ని సరిచేయడమే ఆర్థోస్కోపీ సర్జరీ అన్నమాట. ప్రధానంగా మనకి షోల్డర్ ఆర్థోస్కోపీ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే భుజంకి సంబంధించి ప్రాబ్లంలో అయితే కనుక యంగ్ పేషెంట్స్లలో ఎప్పుడైతే డిస్లొకేషన్స్ అవుతాయో, ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఏదైనా స్పోర్ట్ ఆడుతున్నప్పుడు లేదంటే స్లిప్ అయి పడ్డప్పుడు షోల్డర్ తుంటి ఎముక పక్కకి తొలగినప్పుడు అది ఎక్కువసార్లు కొంతమందిలో ఏంటంటే వెంటనే డిస్లొకేషన్ అయినప్పుడు రెడ్యూస్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ అంతకు ముందున్న ఇంపాక్ట్ కన్నా తక్కువ ఇంపాక్ట్ ఎప్పుడైతే భుజం ఇలా పైకెత్తి నార్మల్గా ఇలా ఎక్స్టర్నల్ రొటేషన్ అంటాం, ఈ మూమెంట్లో ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు మళ్ళీ భుజం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. ఈ రికరెంట్ డిస్లొకేషన్ అనేది మార్మార్లు ప్రతిసారి షోల్డర్ డిస్లొకేట్ అవ్వడం అనమాట. ఇది వాళ్ళకి హ్యాబిచువల్ డిస్లొకేషన్ లాగా కూడా మారుతుంది. ఎక్కువసార్లు డిస్లొకేషన్ అవుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎలా చేయడమో, లోపలికి ఎలా పెట్టుకోవడమో, షోల్డర్ ఎలా రెడ్యూస్ చేసుకోవడం తెలుస్తుంది. వాళ్ళు ఈజీగా రెడ్యూస్ చేసుకోగలుగుతారు. కానీ ఇలా ఎక్కువసార్లు అవుతున్నప్పుడు ఏమవుతుందంటే షోల్డర్లో డ్యామేజ్ అనేది పెరిగి కార్టిలేజ్ అనేది ఇంజురీ అయిపోయి మెల్లిగా ఏమవుతుందంటే కనుక ఆర్థరైటిస్, అరుగుదలకి కారణం అవుతుందన్నమాట. ఈ షోల్డర్ డిస్లొకేషన్కి ప్రధానమైన కారణం, రికరెంట్ డిస్లొకేషన్కి ప్రధాన కారణం ఏంటంటే మొట్టమొదటిసారి డిస్లొకేట్ అయినప్పుడు గ్లీనాయిడ్ కప్ బాల్ ఈ సాకెట్లో చుట్టూ మన షోల్డర్ జాయింట్ మూమెంట్స్కి మనకు అలౌ చేయడానికి సాకెట్ అనేది ఎక్కువ డెప్త్ అనేది ఉండదు, హిప్ జాయింట్ లాగా. ఓన్లీ బోన్ సర్ఫేస్ వల్ల మన ఈ షోల్డర్ అనేది భుజము స్టేబుల్గా ఉండదు. దాని స్టెబిలిటీ పెంచడానికి దాని చుట్టూ లాబ్రమ్ అనేది ఒక సాఫ్ట్ టిష్యూ అటాచ్ అయి ఉంటుంది. అది స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తూ ఈ షోల్డర్ని పైటికి రాకుండా ఆపుతుందన్నమాట. ఎప్పుడైతే ఇంజురీ అవుతుందో ఆ సాఫ్ట్ టిష్యూ లాబ్రమ్ అనేది టేర్ అయిపోయి ముఖ్యంగా మనకి ముందు వైపు డిస్లొకేషన్ అవుతుంది. దాన్ని యాంటీరియర్ లాబ్రమ్ అంటాం. యాంటీరియర్ లాబ్రమ్ టేర్ అయిపోతుంది, టేర్ అయి వెనక్కి పడిపోతుంది. అప్పుడు అది ప్రొటెక్ట్ చేయడానికి టిష్యూ లేదు కాబట్టి ఈ షోల్డర్ ఈజీగా డిస్లొకేట్ అవుతుంది. ప్రతిసారి డిస్లొకేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ భుజం ఎముక షోల్డర్ ఎముక పై భాగంలో వెనక భాగంలో డిఫెక్ట్ లాగా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే హిల్ సాక్స్ లీజన్ అని అంటాం. సో ఇలా షోల్డర్ ఇన్స్టెబిలిటీ, రికరెంట్ డిస్లొకేషన్ని ఇన్స్టెబిలిటీ అంటాం. ఈ ఇన్స్టెబిలిటీని ప్రివెంట్ చేయడానికి ఆర్థోస్కోపీలో బ్యాంకార్డ్స్ రిపేర్ అనే ఆపరేషన్ చేస్తాం. బ్యాంకార్డ్స్ రిపేర్ ఏంటి అంటే ఈ యాంటీరియర్ లాబ్రమ్ని మళ్ళీ యథావిధిగా దానికి ఉన్న ప్లేస్కి అమర్చడం అన్నమాట. స్పీడ్ బ్రేకర్ ఎఫెక్ట్, బంపర్ ఎఫెక్ట్ని మళ్ళీ క్రియేట్ చేయడం. ఈ లాబ్రమ్ని నార్మల్ ప్లేస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి దానికి ప్రత్యేకమైన ఇంప్లాంట్స్, యాంకర్స్ అంటాం, ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన యాంకర్స్ ఉంటాయి. ఆ యాంకర్స్ సహాయంతో ఆర్థోస్కోపీ ఆపరేషన్ ద్వారా మనం కంప్లీట్గా ఆ లాబ్రమ్ని యథావిధిగా అంతకుముందు ఉన్న పొజిషన్లో చేర్చడానికి అవకాశం ఉంటుంది. సో అదొకటి, యాంటీరియర్ లాబ్రల్ రిపేర్ని బ్యాంకార్డ్స్ రిపేర్ అంటాం. ఎవరికైతే హిల్ సాక్స్ లీజన్ ఉంటుందో, ఎక్కువ డిస్లొకేషన్స్ అయినప్పుడు ఈ నార్మల్ బాల్ ఏరియా అనేది తగ్గిపోతుందన్నమాట. వెనకాల ప్రతిసారి ఇంపాక్ట్ అయినప్పుడు పోస్టీరియర్ బాల్ ఏరియాలో డిఫెక్ట్ ఫామ్ అవుతుంది. ఆ డిఫెక్ట్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది, బాల్ మూవింగ్ సర్ఫేస్ ఏరియా తగ్గుతుంది. డిఫెక్ట్ ఎక్కడైతే తొందరగా వచ్చి ఈ బోన్కి హిచ్ అవుతుందో అప్పుడు మళ్ళీ డిస్లొకేట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హిల్ సాక్స్ లీజన్ ఎక్కువగా పెద్దగా ఉన్నప్పుడు ర్యాంప్లిసాక్స్ సర్జరీ అని ఆ డిఫెక్ట్ లోపల ఒక మజిల్ని ఫిల్ చేసే ఆపరేషన్. ఆ డిఫెక్ట్ మళ్ళీ బోన్ కాంటాక్ట్లోకి రాకుండా ఉండడానికి, డిస్లొకేట్ అవ్వకుండా ఉండడానికి ర్యాంప్లిసాజ్ అనేది సర్జరీ చేస్తాం. ఈ 2 ఆపరేషన్లు షోల్డర్ స్టెబిలిటీ పెంచడానికి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ షోల్డర్ స్టెబిలిటీ పెంచడానికి ఆపరేషన్ తర్వాత ఒక 4 వారాల లోపల కంప్లీట్గా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుని మూమెంట్స్ అన్నీ మళ్ళీ నార్మల్గా తెచ్చుకున్నప్పుడు వేరే ఇష్యూ ఏం లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు.